Hello Andy, I am Dr. Snehal Reddy from Hyderabad ARC Fertility Center, Gachibowli branch, consultant, gynecologist and fertility expert. So ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ IUIకి IVFకి డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో IUI ఏంటి అంటే అండాశయాల్లో ఎగ్ పెరగడానికి అనేటిది ఒకటో రెండో ఇంజెక్షన్స్ ఇచ్చేసి మనకి 2 or more than 2 ఎగ్స్ అనేది పెరిగేలా చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్ అనేది కలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రాసెస్ చేసుకొని చాలా మంచి మోటైల్ స్పర్మ్ ఏదైతే పైన ఫామ్ అవుతుందో ప్రాసెస్ చేసినప్పుడు అది మాత్రం తీసుకొచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే ముందు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 2 days గర్భసంచిలోకి వేస్తాము. ఇది IUI. సో IUIకి బేసిక్ ఫాలోఅప్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్కాన్, హస్బెండ్ సీమెన్ అనాలిసిస్, వీటికి బేసిక్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. సో హస్బెండ్ సీమెన్ అనాలిసిస్లో కూడా more than 15 million కౌంట్ ఉంటే తప్ప IUIకి అనేది మనం వెళ్ళము. సో ఇవి అన్నీ బాగున్నప్పుడు ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకుంటాము. ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్ పెరిగింది, more than 20 mm అవుతోంది, 2 follicles ఉన్నాయి, అవి రప్చర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన మరుసటి రోజు ఒక IUI రిలీజ్ అయిన తర్వాత ఒక IUI ప్రొసీజర్ అనేది చేసుకుంటాము. సో దీనికి ఏంటి సక్సెస్ రేట్ ఇస్ 10 to 15% సక్సెస్ రేట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలిజిబుల్ కపుల్స్కి ఇట్ ఈస్ అ గుడ్ ప్రొసీజర్ టు గో అండ్ IUI. డెఫినెట్లీ ఒకసారి న్యాచురల్స్లో అవ్వట్లేదు ఆర్ ఇఫ్ యూఆర్ ఫెడ్ అప్ ఆఫ్ ట్రయింగ్ న్యాచురల్ సైకిల్స్ యూ క్యాన్ డెఫినెట్లీ గో ఫర్ అన్ IUI ప్రొసీజర్. ఫర్దర్గా ఏంటి, వాట్ ఈస్ IVF అంటే ఏంటంటే ఒక ఉమెన్కి 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆల్ ఫాలికల్స్ ఏవైతే రిక్రూట్ అవుతున్నాయో ఆ మంత్ అవన్నీ పెరిగేలా చేసుకొని ఒక డిజైర్డ్ సైజ్ అనేది వచ్చింది అన్న కనిపించినప్పుడు ట్రిగర్ చేసుకొని ఒక 36 hours తర్వాత పికప్ ప్రొసీజర్ చేసుకుంటాము. పికప్ అంటే మత్ ఇంజెక్షన్ ఇచ్చేసి కింద నుండి మనం ఒక సర్జికల్ ప్రొసీజర్, ఒక నీడిల్ ద్వారా ఆ ఎగ్స్లో ఉన్న ఫాలికల్స్ అనేటివి తీసుకొని ఎంబ్రియాలజిస్ట్కి అందిస్తాము. సో అలా అందించిన తర్వాత ఈ సీమెన్ శాంపుల్తో మన మోస్ట్ మోటైల్ అండ్ నార్మల్ ఫామ్ ఉన్న స్పర్మ్ కలెక్ట్ చేసుకొని IVF ఆర్ ICSI చేసుకుంటాము. దీంట్లో ఏంటి అంటే ఎంబ్రియో అనేది మనం రెడీ చేసేస్తాము. ఎంబ్రియో రెడీ చేసేసుకొని ఫస్ట్ రెడీ చేసుకోవడానికి పెట్టుకుంటాము. 3వ రోజు లేదా 5వ రోజు పిండం అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే IUI ఈజ్ లైక్ న్యాచురల్. మనం జస్ట్ సీమెన్ ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న డెబ్రీ అంతా ఎలిమినేట్ చేసేసుకొని ఒక మంచి క్వాలిటీ సీమెన్, ఒక మోటైల్ స్పర్మ్స్ అనేటివి తీసుకొని గర్భసంచిలోకి వేస్తాము. ఎంబ్రియో అనేది న్యాచురల్గానే మన లోపల ఫామ్ అవుతుంది IUIలో. IVFలో ఈ అంతా ప్రాసెస్ ఎలిమినేట్ చేసుకొని మనమే ఎంబ్రియోని రెడీ చేసుకొని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటాము. సో దే ఆర్ 2 different procedures. IVFలో సక్సెస్ రేట్ ఈజ్ మోర్, IUIలో సక్సెస్ రేట్ ఈజ్ లిటిల్ బిట్ లెస్, బట్ డెఫినెట్లీ యూ క్యాన్ గో అహెడ్ అండ్ ట్రై IUI బిఫోర్ going for IVF. Thank you.